ఎలా బ్రతుకుచున్నావు అనే వాక్యాన్ని టైటిల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. 11వ అధ్యాయము 8వ వాక్యం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చుచున్నవి. ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ బ్రతుకులో మానవుడు ఎప్పుడు ఆశపడేది, కోరుకునేది ఏంటి అంటే సంతోషంగా ఉండాలి. నేను నా కుటుంబము సంతోషంగా ఉండాలి, నేను నా కుటుంబము ఆశీర్వదించబడాలి, నేను నా కుటుంబము దీవించబడాలి, నేను నా కుటుంబము వర్ధిల్లుచు ఉండాలి అనే కాన్సెప్ట్ మీద, అనే ఆలోచన విధానం మీద కొనసాగించబడుతూ ఉండటం జరుగుద్ది. ఇది వాస్తవిక సత్యం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చుచున్నవని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవాలి. లోకములో ఉన్న సంతోషం అనేది ఎలాగుంటుందంటే తాత్కాలికంగా ఉంటుంది. ఎలాగుంటుంది? లోకములో ఉన్న సంతోషము తాత్కాలికమైనదిగా ఉంటుంది. మరి నిజమైన సంతోషం ఎక్కడుంటుంది? నిజమైన సంతోషం అనేది ఉంది, నిజమైన ఆనందం అనేది ఉంది. అది దాన్ని వెతకగలిగితే, దాన్ని కోరుకోగలిగితే, దాన్ని పొందుకోగలిగితే, దాన్ని అనుసరించగలిగితే, ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా చాలా స్పష్టంగా, ఏమన్నాడు అక్కడ? ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములని సంతోషముగా ఉండవలెను. సంతోషం దొరకాలంటే జీవించే సంవత్సరాల్లో దొరకదండి, ప్రదేశాల్లో దొరకదు, వేరు వేరు ప్రాంతాల్లో దొరకదు. ఒక్క దేవుని దగ్గర తప్ప నిజమైన సంతోషం మరెక్కడ ఎన్నడూ దొరికే అవకాశమో లేనే లేదు. ఈ సంతోషాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టుంటాయి, వారి ఆలోచన విధానాలు ఎట్టుంటాయి, వారి ఉద్దేశాలు ఎలాగుంటాయి అంటే, మీరు ఎవరు తీయొద్దు, నేను చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి. పౌలు మాట్లాడతాడు ఏమని? స్పష్టంగా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు లాభం అంటే ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధి అనగానే మందిరమే ఆయన సన్నిధి, మందిరం కాక మరొకటి లేదు అని అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. అక్కడ ఉంటాను అన్న మాట అన్నాడు అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ఏకీవిస్తామో అక్కడ ఉంటానన్నాడు. ఆయన ఉన్న చోట సన్నిధి ఉన్నట్లే. గుర్తుపెట్టుకోండి, ఆయన ఉన్న చోట సన్నిధి ఉన్నట్లే. అందులో ఆలోచించే అవకాశం ఏమీ లేనే లేదు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఉన్న చోట సన్నిధి ఉంది. దాన్నే మనం గుర్తుంచుకోవాల్సింది. మందిరం ఎక్కడుంటే అక్కడ యేసయ్య ఉన్నాడు అని అనుకోవద్దు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే సన్నిధి ఉన్నట్లు. మీకు అర్థం కావటం కోసం గతంలో చెప్పిన ఒక చిన్న ఉపమానం చెప్తున్నా. నాకు గుర్తులేదు, ఎవరో సేవకులు చెప్తే నేను విన్న ఉపమానం ఇప్పుడు మీతో పంచుకుంటున్నా. ఒక నీగ్రో జాతి స్త్రీ, అంటే నల్లగా ఉంటుంది ఆమె అమెరికా వెళ్ళటం జరిగిందట. అమెరికానో రష్యానో సంథింగ్ ఏదో దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆదివారం ఎదురైతే, ఆదివారం దేవుని స్తుతించాలి, మందిరంలో గడపాలి అన్న ఆశతో ఆ సహోదరి అక్కడికి దగ్గరలో ఉన్న దేవుని మందిరాన్ని వెతుక్కుని అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళితే ఆ సహోదరిని లోపలికి రానిట్లే. నువ్వు రాకూడదులే అని చెప్పి అన్నారట. నువ్వు రాకూడదు. అదేంటి? నేను దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డనే, నేను క్రైస్తవురాలినే, నేను దేవుణ్ణి ఆరాధించాలి,
నేను దేవుణ్ణి గణపరచాలని ఆమె అడుగుతుంటే నువ్వు రాకూడదు అనండి. మరి మిగతా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి దారి వదులుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వు రాకూడదు, నీకు ఇక్కడ ప్రవేశం లేదు, దయచేసి వెనక్కి వెళ్ళిపోని మాట. ఏంటి ఇక్కడ ప్రవేశం లేదు? ఎందుకంటే నువ్వు నల్ల జాతికి సంబంధించిన దాన్ని, ఇక్కడ తెల్లోళ్ళకు మాత్రమే ప్రవేశం అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిరానికి కాస్త దగ్గరలో ఒక మంచి చెట్టు ఉందంట. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ మందిరం లేక ఆ చెట్టు కింద ఉండి ఈ మైకు శబ్దం ద్వారా వినబడుచున్న ఆరాధనలో ఏకీపిస్తూ జరుగుతూ ఉంది. ఏకీపిస్తూ ఉంటే ఆమెతో పాటు ఇంకొక తెల్లటి ఆయన వచ్చి ఆయన కూడా ఏకీపిస్తూ ఉన్నాడంట ఆమెతో. ఆమె చూసి ఆమె అందంట, అయ్యా అక్కడ నల్లవాళ్ళకి మాత్రమే ప్రవేశం లేదు, నిన్ను బంగారం వెళ్ళే లోపలికి పంపిస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు ప్రవేశం ఉంది, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళంటే అక్కడ నాకు చోటు లేకే నేను ఇక్కడికి వచ్చా. ఏమన్నాడు? అక్కడ నాకు చోటు లేకే నేను ఇక్కడికి వచ్చా. అదేంటి? ఎస్, వచ్చింది ఎవరు? ఉన్నది ఎవరు? అమ్మా, జీవము కలిగిన దేవుడు. ఎవరైతే మనస్ఫూర్తిగా వాక్యానికి లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతారో అక్కడ ఆయన ఎప్పుడు ఉంటాడు. ఇది వాస్తవిక సత్యం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషం ఆయన ఆరాధించట్లో, ఆయన్ని గణపరచట్లో, ఆయన స్తుతించట్లో, ఆయన పరిచర్యలో కొనసాగుట్లోనే దొరికేదే శాశ్వతమైన సంతోషం. ఇదే వాస్తవిక సంతోషం. నువ్వు వండుకొని తిన్నా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసినా, ఎక్సెట్రా ఎక్సెట్రా కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా నిజమైన సంతోషం అక్కడ దొరకదు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, విలువైన అవకాశం ఎక్కడ ఉంటుందంటే అక్కడే సంపూర్ణమైన సంతోషం ఉండేది ఆ ఒక్కచోటే. మిగతా ఎక్కడ కూడా నీకు దొరికే అవకాశం అనేది లేనే లేదు అన్న సంగతి మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం అది గమనించుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు క్లియర్ కట్గా ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం ఉంది దేవుని దగ్గర, సంతోషం దొరికేది దేవుని దగ్గర. ఇలా అనేకమైన భక్తులు పాటల ద్వారా కూడా దాన్ని తెలియజేశారు. అయితే బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు ఎలా బ్రతుకుచున్నావో, ఎటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ముందు కొనసాగుతున్నావో దాన్ని గ్రహించటానికి ప్రియ దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాల్సిన వాస్తవిక సత్యం, ఆయన దగ్గర తప్ప మరి ఎక్కడ నిజమైన సంతోషమో దొరకదని అర్థం చేసుకోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా చూద్దాం పరిశుద్ధ లేఖన భాగములో. రెండవదిగా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి సమూయేలు పుస్తకము 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా దేవుని మాటను మనం వింటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చాలా స్పష్టంగా లేఖనం తెలియచేయబడతా ఉంది. బ్రతుకు దినములన్నీ ఎవరికి ప్రతిష్ఠితుడగుతారు? ఎక్కడ ఉండేది అంటే యెహోవా సన్నిధిలో. అందుకే యెహోవా సన్నిధిలో బాలుడైన సమూయేలు ఎదుగుచూ ఉండగా అక్కడ అంటన్న మాట ఏమని అంటాడంటే, బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను.
ఎటువంటి కృపను పొందుకున్నాడు? ఆయన సన్నిధిలో ఎదిగిన బిడ్డ, ఆయన మందిరంలో సేవ చేసిన బిడ్డ, ఆయన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన పరిచర్యకే వాడబడ్డాయి. ఆయన పరిచర్యలోనే కొనసాగాడు. ఎన్ని దినాలు? కొన్ని దినాలు కాదండి, బ్రతుకు దినములు అన్నీయు అన్నాడు అక్కడ. బ్రతుకు దినములన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడి వాడబడ్డాడు. ఎటువంటి కృప పొందుకున్నాడు సమూయేలు అని మనం ఆలోచన కనుక చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు రాజులను అభిషేకించగలిగిన కృపను పొందుకున్న వ్యక్తి మొట్టమొదటి ప్రవక్తగా ఏర్పాటు చేయబడ్డాడు. రాజులను అభిషేకించుటకు ప్రవక్తగా నియమించబడిన వాడే సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన కృప. కానీ ఈ రోజున ఎంతమంది తమ బిడ్డలు దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని నామాన్ని మహింపరుస్తూ కొనసాగాలని కోరుకుంటారండి? ఎంతమంది ఆశపడతారు? ఆ విధంగా ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని సన్నిధానములో ఆశీర్వాద ప్రణాళికలో నడవటానికి, దీవించబడాలన్న కోరికతో ముందుకు రావడానికి కాదు, పరిచర్య చేస్తే కృప దొరుకుతుంది. వాస్తవం. ఆయన సన్నిధిలో నువ్వు గనక పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా నీకు ఏం దొరుకుతుందంట? కృప దొరికే అవకాశము పరిపూర్ణంగా ఉంచబడి ఉంది. ఇదే నిజం, ఇదే వాస్తవిక సత్యం. దేవుని సేవ చేయటానికి అప్పట్లో దేవుని బిడ్డలైన వారు యథార్థవంతులు లేరని, ఏలీ కుమారులు చెడిపోయారని, ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడని హన్న స్పష్టంగా తన బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తే ఆ బిడ్డ ఎంత చక్కగా ఎదిగాడంటే అటు దేవుని దగ్గరను ఇటు మనుషుల దగ్గరను వర్ధిల్లుచు ఎటువంటి కృప పొందుకున్నాడంటే, ఏలీతో మాట్లాడాల్సిన దేవుడు ఎవరితో మాట్లాడాడంట? సమూయేలుతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఇళ్లలో ఉండొచ్చు ప్రార్థన చేసేవాళ్ళు, మన ఇళ్లలో ఉండొచ్చు. కానీ నువ్వు లోబడితే వారికన్నా ముందుగా నీతో దేవుడు మాట్లాడతాడు. అట్టి కృప ఎక్కడుండాలి? తమ బిడ్డలు దేవుని పరిచర్యలో ఉండాలి. పాస్టర్ గారు పొద్దుగూకులు దేవుని సన్నిధిలో ఉండటం ఎలా కుదిరింది? నీ ఇంటికాడ నువ్వు ఆ బిడ్డతో దేవుని మాటలను పంచుకుంటే చాలు. నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని మాటలను పంచుకో. అందుకే అంటాడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు, వచ్చుతున్నప్పుడు ఏం చేయాలంట? ఆ వాక్యాలను వారితో పంచుకోగలగాలి. ఆ వాక్యాలను వారితో పంచుకోగలగాలి. అప్పుడే ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నవాడుగా, ఎల్లప్పుడూ వాక్యముతో నింపబడుతున్నప్పుడు వేరొక తలంపు వచ్చే అవకాశము సమూయేలుకి వేరే తలంపే లేదు, వేరే తలంపే లేదు. అందుకే ఏం చేస్తున్నాడు? ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి పిలిచావా? నేను పిలవలేదు. తండ్రి పిలిచావా? నేను పిలవలేదు. మూడోసారి అంటాడు, నీ దాసుడు ఆలకించున్నాడు ప్రభువా, చెప్పమని లోబడి అన్నాడు. అలాగే జరిగింది. హల్లెలూయా. వేరొక ఉద్దేశం లేదు, వేరొక తలంపు లేదు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటను బట్టి నడుచుకునే అనుభవంలో కొనసాగించబడిన జీవితం సమూయేలు. ఈ రోజున ప్రతిష్ఠించబడ్డ బ్రతుకు దినములు అన్నీ కూడా దేవుని సేవకే ఆ బిడ్డ ప్రతిష్ఠించబడి దీవించబడ్డాడు. ఈ రోజున సమూయేలు ఎటువంటి కృపను పొందుకున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరణించిన తర్వాత కూడా దేవుని ఆజ్ఞ మేరకే బయలుదేరి బయటకు వచ్చి సౌలుతో మాట్లాడాడు. ఇది వాస్తవిక సత్యం. గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు దినముల్లో దేవుని పరిచర్యలో సమూయేలు వాడబడిన విధానంలో కానీ పోనీ కొంతవరకన్నా వాడబడటానికి ఇష్టపడుతున్నావా లేదా? ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు, దేవుని పరిచర్యలో కొనసాగలేని పరిస్థితిలో
వారి జీవితాలు కొనసాగించబడుతూ ఉన్నాయి. ఇది వాస్తవిక సత్యం. అంతేకాదు ప్రతిష్ఠించబడిన బిడ్డలను కూడా, ప్రతిష్ఠించబడిన బిడ్డ ఏంది పోయి చేసేది, రా తర్వాత చేసుకోవచ్చులే, ఇంట్లో పని వదిలేసి పోతావా, అవన్నీ ఎందుకు, ఇప్పుడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు, వీళ్ళే చేసుకుంటారు, మనకు అక్కర్లా పదా అని ప్రియ దేవుని బిడ్డలారా పక్కదారికి నడిపించే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడితే ఎన్ని రకాలుగా, అందుకే అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రానే రాదు. నీ బ్రతుకు దినములు దేవునితో గడిపే దినములుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి లేఖన భాగం 3వదిగా చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయం. యెహోషువ పుస్తకము అందరూ తీయాలి. 1వ అధ్యాయము 5వ వాక్యం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడను నీ ఎదుట నిలవక ఉండును, నేను మోషేకు తోడయుండి నట్లు నీకును తోడయుందును. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు తోడయుండినట్లుగా, మోషేకి తోడయుండినట్లుగా నీకును తోడయుందును అని చాలా స్పష్టమైన వాగ్దానం చేశాడు. ఎవరికి? యెహోషువాకి ఈ వాగ్దానం చేయటము జరిగించబడింది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి అక్కడ అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. అంతేకాదు మోషేకు తోడయున్నట్లుగా నేను నీకు తోడయుందును. ఎక్కడున్నాడంటే యెహోషువ, గుర్తుపెట్టుకోండి, అహరోను కొండ దగ్గరికి రాలా, మిరియాము కొండ దగ్గరికి రాలా, మిగతా వాళ్ళు ఎవరు కొండ దగ్గరికి రాలా. ఒక్క ఎలీషా, యెహోషువ మోషే కొరకు ఎదురు చూస్తున్నారట. కొండ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంతమంది ఉన్నా, రక్త సంబంధికులు ఉన్న ఎవ్వరు కూడా కొండ దగ్గరికి రాట్లా, సగభాగానికి వచ్చి ఎదురు చూస్తున్నారు. అహరోన్ని పెట్ల యెహోషువ అనే నాయకుడిగా నియమించటం జరిగించబడింది. అందుకే బ్రతుకు దినములన్నీ ఏం చేస్తాడంట, తోడుగా వచ్చును. ఎలా వస్తాడంటే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం చూడండి, ఎవరెవరికి తోడుగా ఉన్నాడో క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. ఆదికాండం 26 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసేయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించను. చూడండి క్లియర్గా చెప్పేసాడు. ఎలా ఉండమన్నాడు? ఈ దేశమందు పరవాసేయుండు, నిన్ను ఆశీర్వదిస్తా. ఎవరితో చేస్తున్నాడు ఈ మాట అంటే, ఇస్సాకుతో దేవుని నిబంధన జరిగించబడుతున్న సందర్భం అది. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం, ఇస్సాకును దీవిస్తానన్న సందర్భం, ఇస్సాకును ఆశీర్వదిస్తానన్న సందర్భం, ఇస్సాకు దేవుడు తోడై ఉంటానన్న సందర్భం. యెహోషువకు తోడై ఉన్నట్లుగా ఎవరికి తోడై ఉంటాడంట? ఇస్సాకు కూడా తోడై ఉంటానండి. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశమందు ఉండి విత్తనం వేయమంటాడు, 100 ఫలము అనుగ్రహించి ఇస్సాకును కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, 39వ అధ్యాయం చూడండి. ఆదికాండం 39లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. చాలు,
ఎలాగున్నాడంట? అతని ఇంటనున్నాడు. అంతే, అక్కడ కింద మాట అంటాడు చూడండి, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూచినప్పుడు. చూడండి, కళ్ళకు కూడా కనబడుతుంది తోడై ఉన్నది. ఎదుట ఉన్నవారి కళ్ళకు కూడా ఏం చేయబడుతుందంట? కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మరి నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉండటం, నీ బ్రతుకు దినముల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడన్న నమ్మకం నీకుందా? అటు విశ్వాసం నీకుందా? ఆలోచన చేయి. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న నమ్మకం ఉందా? ఇక్కడ భక్తులైన వారిని దేవుడు దీవిస్తున్న విధానం, ఆశీర్వదిస్తున్న విధానం చాలా స్పష్టంగా మనకు కనిపించబడతా ఉంది. వారి బ్రతుకు దినములన్నీ వారికి తోడుగా ఉంటాడంట. అంతేకాదు, అక్కడ ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఏ మనుషుడు నీ ఎదుట హల్లెలూయా హల్లెలూయా అన్నాడుగా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏ ఆయుధం వర్ధిల్లదంట? విరోధంగా రూపించబడింది ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదంటే, సృష్టించిన వాడే మనకు తోడుగా ఉన్నాడు. ప్రతిష్ఠించబడవలసిన జీవితాలు. ఏ జీవితాలంట? ప్రతిష్ఠించబడవలసిన జీవితాలు, ప్రత్యేకించబడవలసిన జీవితాలు, కృప పొందుకోవలసిన జీవితాలు, దయ పొందుకోవలసిన జీవితాలు, దేవుని తోటలో నిజమైన ద్రాక్షవల్లితో ఎప్పటికప్పుడు అంటు కట్టబడవలసిన జీవితాలు, బ్రతుకు దినములన్నింటిలో దేవుణ్ణి తోడుగా నడిపించుకోవలసిన జీవితాలు. కానీ ఈ రోజున ఎలాగుంటున్నాయి మన జీవితాలు? ఏ విధంగా కొనసాగించబడుతున్నాయి మన జీవితాలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం మానవ జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి? ఎక్కువగా 3వ అధ్యాయంలో 14 అనుకుంటా, తీయండి. చూడండి, క్లియర్గా రాశాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానవై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. హల్లెలూయా హల్లెలూయా. ఏం తింటావంట? ఏం తింటావు? మన్ను తింటావు. ఎప్పుడు? బ్రతుకు దినములన్నీ కూడా ఏం తినాల్సి వస్తుంది? మన్నే తినాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎన్ని దినాలంటే బ్రతుకు దినాలన్నీ. ఎందుకు మన్ను తినాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటి అసలు? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 146. 146 2వ వాక్యం చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సేవించదును, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి. మనం దేవుని కీర్తించాల్సింది, దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన వారమై ఉంటే, ఆ దేవుని కీర్తించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో మనం దూరంగా ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూ 7 మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు చేసిన దావీదు జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు మనకు తెలుసు. కానీ ఈ రోజున మనం అలా స్తుతించాల్సిన వారిగా, ఘనపరచవలసిన వారిగా, దేవుని నామాన్ని మహిమ పరచవలసిన వారిగా ఉండాల్సిన మనము ఏం చేస్తున్నామంటే, ప్రియ దేవుని నులివెచ్చని జీవితాలు మానవ జీవితంలో కనబడుతుండటం వల్ల దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు దినములన్నీ నువ్వేం తింటావంట? మన్ను తినాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ రోజున బ్రతుకు కాలం అంతా కీర్తిస్తూ స్తుతిస్తూ గణపరచవలసిన మానవ జీవితం ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారు ఏం తినాల్సి వస్తుంది? మన్ను తినాల్సి వస్తుంది. అందుకే
మనం బ్రతుకు దినములన్నీ ఏం చేయాలా చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17:22 చూడండి. 22 చదవమ్మా. విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నడక నేర్చుకునుటకు అతడు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట మనం? అమ్మ ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడ నాటబడిన వాడిగా ఉన్నాడు? నీటి కాలువల ఎరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలని? బ్రతుకు దినములన్నీ ఏం చేయాలా? పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానము చెయ్యాలి. ఏం చేస్తున్నావు మరి? చేస్తున్నావా? మన్ను తింటావా? సంతోషం ఎక్కడ దొరుకుద్ది? దేవుని సన్నిధిలో. బ్రతుకు కాలం అంతా ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తించాలి. కీర్తించుకోకుండా మనం ఏం చేస్తున్నాం? మన్ను తింటా ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాల్సిన బ్రతుకు దినములన్నీ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత జీవితం కలిగి ఉండాలి, కీర్తించాలి. కానీ మనం అలా చేయట్లా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకు కాలం అంతయు చేయాల్సిన పని ఒకటి, ఈడ దొరికే సంతోషాన్ని, దేవుని దగ్గర దొరికే సంతోషాన్ని అనుభవించాలి. ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ లాగా బ్రతుకు కాలం అంతా దేవుడు మనకు తోడుగా రావాలి. ఎందుకంటే ఆయన నిలబడితే మన ఎదుట ఎవ్వడో నిలబడే అవకాశమో ఉండదు. అలా కాదనుకుంటే మనం బతకాల్సింది ఎలాగంటే మన్ను తింటూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు క్లియారిటీగా చెప్పేశాడు. చివరిగా ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తా. కీర్తనల గ్రంథం 23 అదేనమ్మా 23వ అధ్యాయం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. హల్లెలూయా. దావీదు కీర్తన రాస్తూ దేవుడు కాపరిగా ఉన్న సందర్భంలో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివసించేదను. హల్లెలూయా. నివాసము చేసేదను. ఇంతకు మించి నీ బ్రతుకు దినముల్లో ఏం కావాలి? మాట వినకుండా మన్ను తింటావా? ఆలోచన చెయ్యి. మన్ను తింటే పొట్టతో పాకుతూ మన్ను తినాల్సిన పరిస్థితి. దేవుని మాట వింటే ఏం జరుగుద్దంట? యెహోషువకు మోషేకు తోడయ్యున్నట్టుగా, సమూయేలుకు తోడయ్యున్నట్టుగా మనకేం చేస్తాడంట? దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి ఏ రకమైన జీవితాన్ని ఆశిస్తావు? మన్ను తినే జీవితమా? సంతోషం దొరికేదా? కీర్తించేదా? ప్రతిష్ఠించబడేదా? కృపాక్షేమములు వచ్చేదా? లేక పరిశుద్ధ గ్రంథాన్ని చదివేదా? దేన్ని కోరుకుంటావు? గుర్తుపెట్టుకో, నీ బ్రతుకు దినములన్నీ ప్రతి క్షణము కృపాక్షేమములు నీ వెంట రావాలి అంటే మనమందరం ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడి ఆయన్ని కీర్తించాలి. ఆయన్ని కీర్తిస్తే యెహోషువకు తోడైనట్టు, మోషేకు తోడైనట్టు మనకు తోడై ఉండి ఆయన గ్రంథాన్ని ఎప్పుడు చదివేలా స్థిరపరుస్తాడు, మనకు తోడై నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.
తల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.